జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. జన్మించాను నేను జన్మించాను, జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. ఓపికతో జయించెదం, ధైర్యముతో జయించెదం, ప్రేమతో జయించెదం, విశ్వాసముతో మేము జయించెదం. ఓపికతో జయించెదం, ధైర్యముతో జయించెదం, ప్రేమతో జయించెదం, విశ్వాసముతో మేము జయించెదం. జన్మించాను నేను జన్మించాను, జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் புரிய போகுது, அற்புதங்கள் புரிய போகுது. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
వందనాలు. నేను ఇప్పుడు బైబిల్లో 66 పుస్తకాలు చెప్తున్నాను. ఫస్ట్ పాఠం చెప్తున్నా. ఆదికాండం, నిర్మలాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సామ్యుయేలు, 2 సామ్యుయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, 1 యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, ప్రవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సాయులకు, 1 దెస్సలోనికీయులకు, 1 దెస్సలోనికీయులకు, 2 దెస్సలోనికీయులకు, 1 తిమోతికి, 2 తిమోతికి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 యోహాను, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ. ప్రకటన గ్రంథము. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లలో ఆయన నన్ను పొరండ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణముతో ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డుగారియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచదువు. నీవుతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాశానములే నా వెంట వచ్చును. చిరాకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిక పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. రోమియోలకు 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని విశ్వసించిన యెడల నీవు చెప్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట నన్ను పొరండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామము బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకార ప్రయాణ నేను సంచరించినను, ఏ అపాయం నాకు నేను భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించుము. నా శత్రువుల నీవు నా భోజనం సిద్ధపరచుదవు. నూనెతో నా తల అంటి ఉన్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటే వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ప్రాచీన బంధువులు
ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యోగశివ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయలు, రెండవ సమయలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తములు, రెండవ దినవృత్తములు, ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఏషియా, ఇర్మియా, విలాప వాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, ఓషేను, ఎవేలు, ఆమోస్, అబద్య, యోనా, మీకా, జపన్య, హగ్గాయి, జపన్య, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమియోలకు పత్రిక, మొదటి కొరింథీయులకు పత్రిక, రెండవ కొరింథీయులకు పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలస్సీయులకు పత్రిక, మొదటి దెసలోనియులకు పత్రిక, రెండవ దెసలోనియులకు పత్రిక, మొదటి తిమోతికి పత్రిక, రెండవ తిమోతికి పత్రిక, తీతుకు పత్రిక, ఫిలోమోనుకు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన గ్రంథము, కీర్తనలు 23వ అధ్యాయం 1-6 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకరపు లోయలలో సంచరించుచున్నాను. ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఇందువు. నీ దొడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించుచున్నవి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును ఏర్పరచుదువు. నూనెతో నా తలంటి అన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నా బ్రతుకు దినమందు కృపాక్షేమమే నా వెంట వచ్చిన. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసింది. రోమియో పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసుప్రభు వారి నోటితో ఒప్పుకొనగా, దేవుడు మృతుల నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. యోహాను 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును గాక, తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడి యందు నశింప నిత్య జీవం పొందినట్లుగా ఆయన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమియోల పత్రిక, మొదటి కొరింథీయుల పత్రిక, రెండవ కొరింథీయుల పత్రిక, గలతీయుల పత్రిక, ఎఫెసీయుల పత్రిక, ఫిలిప్పీయుల పత్రిక, కొలస్సీయుల పత్రిక, మొదటి దెసలోనియులకు పత్రిక, రెండవ దెసలోనియులకు పత్రిక, మొదటి తిమోతికి పత్రిక, రెండవ తిమోతికి పత్రిక, తీతుకు పత్రిక, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధ, ప్రకటన గ్రంథము, రోమియోల పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు నీ నోటితోనే ఒప్పుకొని
ఆయనను లేపమని నీ హృదయం ముందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాక ఆయన తన ఆత్మీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, మొదటి కొరింథీయులకు పత్రిక, రెండవ కొరింథీయులకు పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, మొదటి కొరింథీయులకు పత్రిక, మొదటి దశలోనికైన పత్రిక, రెండవ దశలోనికైన పత్రిక, మొదటి తిమోతికి పత్రిక, రెండవ తిమోతికి పత్రిక, తీతుకు పత్రిక, ఫిలెమోనుకు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబుకు పత్రిక, మొదటి మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధా, ప్రకటన గ్రంథము, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరైనా తండ్రి వద్దకు రాడు. 23వ అధ్యాయం 1-6 వచనాలు. యెహోవా నాకు ఆకలి నాకు లేమికలు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును. ఏ అపాయమునకు భయపడను. నా వృత్తికరియు దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీవు ప్రతి దినంలో నీ కృపాక్షేమం వల్ల నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేది. యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును విశ్వాసము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. యోహాను 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. రోమీయులకు 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపనని ఆయనతో చెప్పు. హృదయం ముందు విశ్వసించిన ఎడల ఆయనను అనుగ్రహించు. నీవు రక్షించబడతావు. మూడు పట్ట నేను చదువుతాను, నాతో పాటు చదవండి. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అరిచి చెప్పన, రిమైండర్ లో గుర్తు చేయనా? ఓ అన్న, ఓ అక్క, ఓ తంబి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా? యేసయ్య ప్రేమను మించిందేమి
లేదంటూ చాటి చెప్పనా? మండే ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. పడండి. ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. మరి పడదాం. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. మరి పడండి. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. వచ్చిందా ఇక్కడ వరకు? ఒకసారి పాడాలి, కాకపోతే మీరు నేర్చుకోవాలి కదంటే 2 సార్లు పాడేస్తున్నాను. ఓకేనా? నీ చెవిలో అర్చి చెప్పనా, రిమైండర్ లో గుర్తు చేయనా? ఓ అన్నా, ఓ అక్క, ఓ తంబి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా? యేసయ్యా ప్రేమను మించిందేమీ లేదంటూ చాటి చెప్పనా? మండే, ట్యూస్డే ఏ రోజే గాని దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని. నీ చెవిలో అరిచి చెప్పనా, రిమైండర్ లో గుర్తు చేయనా? ఓ అంకుల్, ఓ ఆంటీ, ఓ తంబి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా? యేసయ్యా ప్రేమను మించిందేమీ లేదంటూ చాటి చెప్పనా? కోపం, ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరువవద్దని. ఫీవర్, కఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని. నీ చెవిలో అర్చి చెప్పనా, రిమైండర్ లో గుర్తు చేయనా? ఓ అన్నా, ఓ అక్క, ఓ తంబి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా? యేసయ్యా ప్రేమను మించిందేమీ లేదంటూ చాటి చెప్పనా? చాటి చెప్పనా? చాటి చెప్పనా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు
మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. జయము నిదే, జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే, జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు, భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయము నిదే, జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే, జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు, భయము లేదు ఓ సైనికుడా. యేసుక్రీస్తు నీతో ఉండి చెయ్యి పట్టి నడుపు.
నడుపగా భయమేంటి, నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడపగా భయమేంటి, నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడపగా భయమేంటి, నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడపగా భయమేంటి, నీకు భయమేంటి? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకమందున్న మా తండ్రి, ఈ VBS కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉన్నారు. చక్కని గిఫ్ట్లు ఏర్పాటు చేశారు ప్రభువా. నాయన మంచి మంచి మెమరీ వర్సెస్ చెప్పి మంచి గిఫ్ట్లు పొందుకున్నారు. ఆటలాడి పాటలు పాడి మంచి గిఫ్ట్లు పొందుకున్నారు. నాయన ప్రతి ఒక్కొక్కరు కూడా ఖాళీగా వెళ్లకుండా అందరికీ అన్ని రకాలైనటువంటి గిఫ్ట్ల ద్వారా సంతోషించేటువంటి గొప్ప దయచేసినందుకు వందనాలు. బిడ్డలు దీవించండి నాయన, వారి తల్లిదండ్రులు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. ప్రతి దినము కూడా ఇలాగ ఆనందంగా వారి జీవితాలు కొనసాగుటకు సహాయం చేయమని నీ దీవులతో నింపి ఆశీర్వదించి పంపించండి. నడిపించినటువంటి బాబును బట్టి, రిషితను బట్టి, చిన్నీని బట్టి కూడా నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మరలా 20వ తారీఖున యూత్ రిట్రీట్ ఉంది నాయన, ఆ రోజు కూడా యూత్ క్యాంపులో కూడా మీరుండి చక్కగా జరుగుటకు ఆ కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.